హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. ముందుగా అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో నేను ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు ఇంపార్టెంట్ ప్రశ్నలు, వాటి ఎక్స్ప్లెనేషన్స్ అన్నిటినీ ఇస్తాను. ఇక త్వరలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో జరగబోయేటువంటి డిగ్రీ మొదటి సెమిస్టర్ ఎగ్జామ్స్లో సాంస్క్రిట్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, ఇంపార్టెంట్ ప్రశ్నలు ఏంటి, అత్యధిక జీపీఏ పాయింట్ ఏ విధంగా పొందాలి అనే విషయాలన్నింటినీ నేను నా ఛానల్ ద్వారా తెలియజేస్తాను. సో ఈరోజు సాంస్క్రిట్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది పార్ట్ ఏ, పార్ట్ బిగా ఉంటుంది. పార్ట్ ఏలో మొత్తం 1 to 8 వరకు 8 ప్రశ్నలు ఇస్తాడు. ఆ 8 ప్రశ్నలలో ఏదో 5 మాత్రమే సమాధానాలు రాస్తే సరిపోతుంది. ఆ 5కి ఒక్కొక్క దానికి 4 మార్కుల చొప్పున 20 మార్కులు పార్ట్ ఏ కలిగి ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి శ్లోకస్య భాషాంతరీకరణం అని చెప్పేసి ఒక శ్లోకం ఇస్తాడు. ఒక శ్లోకానికి తెలుగు లేదా ఇంగ్లీష్లో భావం రాస్తే సరిపోతుంది. భాషాంతరీకరణం అంటే ఆ భాషలలో మార్చండి అని చెప్పేసి. కాబట్టి ఆ భావాన్ని తెలుగు లేదా ఇంగ్లీష్లో రాయొచ్చు. ఈ క్వశ్చన్ అనేది ముదాభిషక్తుం వరదత్వం అర్హసి అనే పాఠ్య భాగం నుండి వస్తుంది. ఇక రెండవ క్వశ్చన్ వచ్చేసి వాక్యం ఇదం ససందర్భం వ్యాఖ్యాత అన్నాడు. ఒక వాక్యాన్ని ఇచ్చి ఆ వాక్యానికి సందర్భ సహిత వాక్యాలు రాయండి అని చెప్పేసి. ఈ క్వశ్చన్ వచ్చేసి హిమాలయో నామ నగాదిరాజ అనే పాఠ్య భాగం నుండి ఇస్తారనమాట. ఆ తర్వాత మూడవ ప్రశ్న వచ్చేసి సేమ్ అలాగే ససందర్భం వ్యాఖ్యాత అన్నాడు. దీనికి కూడా సందర్భ సహిత వాక్యాలు రాయాలి. ఈసారి ఈ ప్రశ్న అనేది ధర్మబద్ధో దవ్వారిక అనే పాఠ్య భాగం నుండి వస్తుందన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఆల్సో సేమ్ ససందర్భం వ్యాఖ్యాత. ఒక సెంటెన్స్ ఇచ్చి దానికి సందర్భ సహిత వాక్యాలు రాయండి అని చెప్పేసి అడుగుతారనమాట. కృతజ్ఞే నాస్తి నిష్కృతి అనే పాఠ్య భాగంలో ఉన్నటువంటి సందర్భాల్ని ఈ ఫోర్త్ క్వశ్చన్ నుంచి అడుగుతారనమాట. సో ఈ లెసన్లో యాక్చువల్ అయితే శ్లోకం ఇచ్చి భావం రాయమనాలి, కానీ ఇక్కడ ఫోర్త్ బిట్లో కృతజ్ఞే నాస్తి నిష్కృతి అనే లెసన్లో నుండి సందర్భం మాత్రం ఇస్తున్నాడు. గత 2 పర్యాయాలు అలాగే ఇవ్వడం జరిగిందనమాట. ఇక ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి శ్లోకం పూరయత, శ్లోకాన్ని పూరించాలి. మొదటి వర్డ్ లాస్ట్ వర్డ్ ఇస్తాడు, డాష్ 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 అని మధ్యలో ఉంటుంది. కాబట్టి ఆ శ్లోకాన్ని పూరించాలి అని అంటే యశాధర్మ సనాతన అనే పాఠ్య భాగంలో ఉన్నటువంటి శ్లోకాల్ని మనం కంఠస్థం చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక తర్వాత 6th క్వశ్చన్ వచ్చేసి లింగ విభక్తి వచనాన్ని ప్రత్యబీజానిత అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారనమాట. లింగ విభక్తి వచనాన్ని శబ్దాలలో ఉంటాయి. ఆ శబ్దాల నుండి ఈ పదాలు ఇవ్వబడినటువంటి 4 పదాలు ఏ లింగ శబ్దంలో ఉన్నాయి, ఏ వచనంలో ఉన్నాయి, ఏ విభక్తిలో ఉన్నాయి అనే విషయాల్ని రాస్తే ఆ 6th క్వశ్చన్ మనం రాసినట్టు. ఇక తర్వాత 7th క్వశ్చన్ విషయానికి వస్తే సంధి విఘటయత, సంధి విడగొట్టండి అని చెప్పేసి. ఇవ్వబడినటువంటి పదాలని విడగొట్టాలి. సంధి పేరు రాయాల్సిన పని లేదు, కానీ విడగొడితే సరిపోతుంది. ఇది సంధులకు సంబంధించినటువంటి క్వశ్చన్. ఇక లాస్ట్ క్వశ్చన్ పార్ట్ ఏలో 8th క్వశ్చన్ ఏంది అని అంటే ట్రాన్స్లేట్ ఇన్ తెలుగు ఆర్ ఇంగ్లీష్. ఇవ్వబడినటువంటి సెంటెన్సెస్ ని సంస్కృతంలో ఇస్తాడు. ఆ సాంస్క్రిట్ లో ఇవ్వబడినటువంటి ఆ క్వశ్చన్స్ ని ఇంగ్లీష్ లేదా తెలుగులలో ట్రాన్స్లేట్ చేస్తే సరిపోతుంది. అంటే జనరల్ గా అవి సంస్కృత సంభాషణ అభ్యాస అనే బిట్లో నుండి మనకు కొన్ని క్వశ్చన్, ఇక్కడైతే ఒకటే క్వశ్చన్ ఇస్తాడు. ఆ క్వశ్చన్ కి మనం తెలుగు లేదా ఇంగ్లీష్ లో భావం రాస్తే సరిపోతుంది, అంటే ట్రాన్స్లేట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఈ విధంగా పార్ట్ ఏలో 1 నుండి 8 ప్రశ్నలలో ఏవైనా 5కి సమాధానం రాస్తే సరిపోతుంది. ఒక్కొక్క దానికి 4 మార్కుల చొప్పున 20 మార్కులు ఉంటుంది. ఒక్కొక్కసారి 5 రాసే బదులు 4 రాసి ఒక్కొక్క దానికి 5 మార్కులు కూడా కేటాయిస్తారు 20 మార్కులకి. తర్వాత పార్ట్ బి విషయానికి వస్తే పార్ట్ బిలో మొత్తం 4 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్న ఇంటర్నల్ ఛాయిస్ కలిగి ఉంటుంది. ఇక్కడ ప్రతి ప్రశ్నకి 15 మార్కుల చొప్పున 60 మార్కులు ఉంటుంది అనమాట ఇక్కడ. సో ఇక్కడ 9th బిట్ నుంచి పార్ట్ బి స్టార్ట్ అవుతుంది. ఈ పార్ట్ బిలో 9th ప్రశ్న ఏంది అని అంటే ప్రతి సమూహే ఏకం ప్రతి పదార్థం తాత్పర్యం చ లిఖత అని చెప్పేసి అంటాడు. ప్రతి సమూహం నుండి ఒక శ్లోకానికి ప్రతి పదార్థ తాత్పర్యాలు రాయాలి అని చెప్పేసి. సో ప్రతి సమూహం అంటే ఏంది అని అంటే ఇక్కడ 9th లోనే ఆ అని చెప్పేసి 2 శ్లోకాలు ఒక దగ్గర ఇచ్చి అథవా లేదా అని చెప్పి ఈ అని 2 శ్లోకాలు ఒక దగ్గర ఇస్తాడు అనమాట. సో మొదట ఉన్నటువంటి ఆలలో ఒకటి అండ్
సెకండ్ లో ఉన్నటువంటి ఈలలో ఒకటి రాయాలని చెప్పేసి దీని ఉద్దేశం. ఆ రెండు సమూహాల నుంచి ఒక్కొక్కటి రాయాలని చెప్పేసి ఈ శ్లోకానికి భావం అన్నమాట ఇది. సో 9th బిట్ అనేది ప్రతిపదార్థాలు అని గుర్తించుకోండి. నెక్స్ట్ 10th క్వశ్చన్ ఏంది అని అంటే కృతజ్ఞే నాస్తి నిష్కృతి అనే లెసన్ కి సంబంధించినటువంటి లాంగ్ ఆన్సర్ లేదా ధర్మబద్ధో దవారిక అనే లెసన్ కి సంబంధించినటువంటి లాంగ్ ఆన్సర్ ఇస్తాడనమాట. అంటే రెండు ఇస్తాడు, ఈ రెండిట్లో ఇదన్నా అదన్నా ఏదో ఒకటి రాయాల్సి ఉంటుంది. సో ఈ 10th బిట్ అనేది డామ్ షూర్ క్వశ్చన్ గా మీరు ఏదో ఒక లాంగ్ ఆన్సర్ ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని చదువుకుంటే మీరు అటెంప్ట్ చేస్తారు, దానికి 15 మార్కులు పొందే అవకాశం ఉంది. ఇక తర్వాత 11th క్వశ్చన్ ఏంది అంటే యశః ధర్మః సనాతన అనే పాఠ్య భాగానికి సంబంధించి ఒక నిబంధ ప్రశ్న, ఒక లాంగ్ ఆన్సర్ ని అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ తప్పకుండా ఈ లాంగ్ ఆన్సర్ అనేది ఉంటుంది అని చెప్పేసి గుర్తించుకోవాలి. ఆ తర్వాత అదన్న రాయొచ్చు, లేదా అథవా అంటే లేదా, ద్వౌ శబ్ద రూపాన్ని అంటే రెండు శబ్దాలని రాయాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ 4 ఇస్తాడు, 2 out of 4 అనమాట. ఎనీ 2 రాయాల్సి ఉంటుంది. మొత్తం 4 ఇస్తాడు, అందులో ఏ రెండు శబ్దాలనైనా మనం రాయాల్సి ఉంటుంది అనమాట. ఇక తర్వాత లాస్ట్ బిట్ వచ్చేసి 12వ ప్రశ్న పంచానాం సంధినామ నిర్దేశక పూర్వకం సంధత్త అని చెప్పేసి అడుగుతాడు. పంచానాం అంటే 5ంటికి, సంధి పేరుతో సహా సంధత్త కలపండి అని చెప్పేసి, సంధత్త అంటే కలపాలి. సో ఈ విధంగా 10 ప్రశ్నలు ఇస్తాడు. ఆ 10 ప్రశ్నలలో ఏవైనా 5ంటిని రాస్తే సరిపోతుంది. ఒక్కొక్క దానికి 3 మార్క్స్ చొప్పున 15 మార్క్స్ వస్తాయన్నమాట. 12th లో ఇది మొదటిది ఫస్ట్ అన్నమాట. ఇక తర్వాత అదన్న రాయొచ్చు, లేదా అథవా అన్నాడు అంటే అది లేకపోతే అని చెప్పేసి. కింద కొన్ని క్వశ్చన్స్ ఇస్తాడు ట్రాన్స్లేషన్, సేమ్ పార్ట్ ఏలో 8th క్వశ్చన్ లాగా పార్ట్ బిలో లాస్ట్ క్వశ్చన్ కూడా అలాగే ఉంటుంది అనమాట. ట్రాన్స్లేట్ ఎనీ 5 into తెలుగు ఆర్ ఇంగ్లీష్. ఏవైనా 5ంటిని తెలుగు లేదా ఇంగ్లీష్ లో భాషాంతరీకరణం అంటే ట్రాన్స్లేట్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ సంస్కృతంలో క్వశ్చన్స్ ఇస్తాడు. ఈ క్వశ్చన్ రెండు కూడా సంస్కృత సంభాషణ అభ్యాస అనే బిట్ ఉంటుంది. దాంట్లో నుంచి మనకి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉందన్నమాట. 7 సెంటెన్సెస్ ఇస్తాడనమాట. 7 సెంటెన్సెస్ ఇస్తాడు. వాటిలో ఏ 5ంటినైనా ట్రాన్స్లేట్ చేస్తే సరిపోతుంది అనమాట. కాబట్టి ఈ ట్రాన్స్లేషన్స్ అనే బిట్ ఇక్కడ 5 మార్కులు, ఇక్కడ 15 మార్కులు, మొత్తం 20 మార్కులని కలిగి ఉంది. ఈ విధంగా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది ఉండబోతుంది మిత్రులారా. థ్యాంక్ యూ.